ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు, మన అదృష్టమో కానే కాదు కదా. కేవలం దేవుని కృప. తండ్రి కునుకకుండా, నిద్రపోకుండా, కనురెప్పపాటైనా కనుమోయకుండా మనల్ని జాగ్రత్తగా కాపాడబట్టే కదా. మరి ఈ నూతన దినంలో మనం క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. మరి అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థన చేసిన తర్వాత మీరు ధైర్యంగా ఉండాలి. విశ్వాసాన్ని కోల్పోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఇన్ని నెలల నుంచి, ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఇంత భారంగా కన్నీటి ప్రార్థన చేస్తున్నా కూడా నాకెందుకు జవాబు రావట్లేదు, నా ప్రార్థన నా తండ్రి వినట్లేదా అని మాత్రం మీరు అనుకోవద్దండి. ప్రతి ఒక్కరి ప్రార్థన తండ్రి వింటాడు. కాకపోతే మనకి ఓర్పు, సహనం అనేది మనకు అలవాటు అవ్వాలి. ఇంకా తట్టుకోవాలి. ఆ శక్తి మనకి వచ్చేదాకా, మనం బలపడేదాకా తండ్రి చూస్తూ ఉంటాడు. అందుకే ప్రార్థన వినట్లేదని మీరు అనుకోవద్దు. ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు పంపిస్తాడు. ఖచ్చితంగా నా తండ్రి నా సమస్యకి పరిష్కారం పంపిస్తాడు. నేనేదో గొప్పదాను, నేనేదో భక్తి గలదాను, భక్తి గలవాడు అని కాదు. అయినా నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు. నేనెక్కడో జారిపోతున్నా, నాకైతే తెలియదు, కానీ నా తండ్రికి తెలుసు. సమస్తం ఎరిగి ఉన్న తండ్రి నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు, నా సమస్యకి పరిష్కారం పంపిస్తాడు అని మీరు విశ్వాసంతో ఉండాలి. ధైర్యంగా ఉంటేనే జవాబు వచ్చిద్ది. ఖచ్చితంగా మనం ధైర్యాన్ని కోల్పోయేంత కాలం కూడా జవాబు లేట్ అయింది. జవాబు అయితే పొందుకుంటాం, కానీ లేట్ అయింది. త్వరగా జవాబు పొందుకోవాలంటే ఎంత తొందరగా దేవుళ్ళు బలపడతారు, ఎంత ధైర్యంగా ఉంటారు, ఎంత విశ్వాసంతో ఉంటారు, అంత తొందరగా ప్రార్థనకి జవాబు వచ్చింది. కాబట్టి ఎలాంటి సమస్య అయినా ప్రార్థనతోనే పరిష్కారం అయిద్దని గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ప్రార్థన ఇటు పలానా సమస్యల్లో ఉన్నారని తెలిస్తే ప్రార్థన రిక్వెస్ట్ పెట్టండి. పెడితే ప్రార్థనలో పెడదాము. వాళ్ళకు ప్రార్థన చేయడం రాకపోతే మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళ తరపున మనం అడుగుదాం. ఇతరుల గురించి ఆలోచిస్తే తండ్రికి ఎంత ఇష్టమో మన గురించి, మన కుటుంబాల గురించి కన్నా ఇతరుల గురించి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది అందుకే తండ్రి. మన గురించే కాదు, మన పొరుగు వారి గురించి కూడా, అయ్యో పలానా వాళ్ళు పలానా సమస్యలో ఉన్నారే అని వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే తండ్రికి ఇంకెంత ఇష్టమో. కాబట్టి అది కూడా చూడండి. మీ పక్కనున్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నామో మీకు పరిష్కారం అయింది, మీ సమస్య పోయిద్దని వాళ్ళతో మాట్లాడండి. ప్రార్థనలో వాళ్ళ సమస్య పెడదాము. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, జీవగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభా. గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్రపోయామంటే అది మీరు దయచేసింది నా తండ్రి. మీరు కునుకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి ఏ పాటి వారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మంచి ఆరోగ్యవంతులు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, మీ ఎడల భయము భక్తి కలిగిన వాళ్ళు ఎంతో మంది నా కృప ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు, వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి, కనికరపడి ఈ నూతన దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఎవరెవరైతే నా ప్రభు ప్రార్థనలో ఏకీభవించాలని మీరు నిర్ణయించి పెట్టారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రభు. కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసివేయండి, మనస్పర్ధలు తీసివేయండి, కోపాలు, ద్వేషాలు తీసివేసి నా ప్రభు శాంతి లేని కుటుంబాలకి మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభు. నూతన వాత్సల్యత మా మీద కలిగిన దేవా, మీకే స్తోత్రం. అలాగే నూతన శాంతిని మా కుటుంబాల్లో నింపండి, ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన ఓర్పు, సహనాన్ని మాకు అనుగ్రహించండి. మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత క్షమించారు, అటువంటి ఆ హృదయం మాకుంటే చాలు నా తండ్రి.
మేము ఎన్ని బాధల్లో, ఎన్ని శ్రమలు, ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ కుటుంబాలకు నూతన ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న సమస్యలు తీసివేసి నా ప్రభ మరి దారి తప్పిపోతున్న మమ్మల్ని సరిచేసి తిరిగి సరైన దారిన మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ అధైర్యపడకుండా, సమస్యలు ఎన్నైనా రానివ్వండి, భయపడకుండా, అవిశ్వాసుడిగా మారకుండా నా తండ్రి యోబు గారి వలె ధైర్యంగా ఉండేలా, సింహము వలె ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. నేనే ఎక్కడో జారిపోతున్నాను నా కృప, అజ్ఞానుల వలె ఆలోచించి అయ్యో నాకు సమస్య వచ్చింది, సమస్య పోవట్లేదు, ప్రార్థన చేస్తున్నా సమస్య పోవట్లేదు, ఎన్నో రోజుల నుంచి కన్నీరు కారుస్తున్నా అయినా ప్రార్థనకి జవాబు రావట్లేదు అని నా ప్రభ లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా అసలు సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోతున్నాను, ఎక్కడ నా బిడ్డలు ఏదైనా విషయంలో నా బిడ్డలు దారి తప్పిపోతున్నారా, నేనే ఏదైనా విషయంలో నా తండ్రిని బాధ పెట్టినా, నా తండ్రి హృదయం నొచ్చుకునేలా నేను ప్రవర్తించేనా అని నా ప్రభ జ్ఞానుల వలె ఆలోచించారా మీ కృప అనుగ్రహించండి. ఈ లోక జ్ఞానం వెరితనం అన్నారు నా ప్రభ. ఈ లోక జ్ఞానం మాకొద్దు నా తండ్రి. ఈ లోక జ్ఞానం మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా ప్రభ. మరి బిడ్డలు నా తండ్రి సమస్య ఎక్కడ వస్తుందో, ఎక్కడ జారిపోతున్నారో వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని, వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం. ఆ తప్పు నా ప్రభ మనస్ఫూర్తిగా వాళ్ళు పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభ మీ ఎడల భయం, భక్తి కలిగి నడుచుకునే హృదయాలను మీరు అనుగ్రహించండి నా తండ్రి. లోకస్తుల వలె కాకుండా నా ప్రభ లోక ఆడంబరాలకి పోకుండా మీ ఎడల మీ వైపు చూసి మీ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంచుకొని నా ప్రభ భయము కలిగి ప్రతి విషయంలో కూడా భయము కలిగి ప్రవర్తించడం మాకు నేర్పించండి నా తండ్రి. మరి లోకంలో పడిపోకుండా, లోకంలోకి జారిపోకుండా మా బిడ్డలు నా ప్రభ మీ కాపుదలు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు చేసే వారి చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. వారు చేయదగిన పని నా ప్రభ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. చేసే ఓపిక ఉంది కానీ పని లేదమ్మా, పని కోల్పోయామని నా ప్రభ ఉద్యోగాలు పోగొట్టుకుని ఎవరైతే ఉన్నారో, ఉద్యోగాలు దొరక్క ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా. ఏ సమస్య వచ్చినా సరే మనుషుల మీద వాళ్ళు ఆధారపడకుండా మీ పాదాల దగ్గరకు వచ్చేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మరి వారు చేయదగిన పని ప్రతి ఒక్కరు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేసే ప్రతి ఒక్కరు, వారు చేసే పనైనా, వారు చేసే ఉద్యోగమైనా, వారు చేసే వ్యాపారమైనా నా కృప మీ ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాం కృప. వారు చేయదగిన పని చేసి వారు చేసిన పనికి తగిన జీతాన్ని పొందుకునేలా, ఆ వచ్చిన జీతం సరిగ్గా వాడుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. మరి లోక ఆడంబరాలకి పోకుండా మరి సక్రమంగా నా తండ్రి మరి అన్ని జాగ్రత్తగా వాడుకునే తెలివిగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో నా తండ్రి, అలాగే ఎవరైతే ఉద్యోగాలు నా ప్రభ గవర్నమెంట్ జాబ్స్ రావాలని కోరుకుంటున్నారో నా తండ్రి, అలాగే నా ప్రభ నీట్ కోచింగ్ తీసుకుంటుంది, మరి ఎగ్జామ్ ఉందమ్మా, మరి ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మా సొంత జ్ఞానంతో చదివితే ఎన్ని సంవత్సరాలు చదివి మేము ఎగ్జామ్స్ రాసిన ఖచ్చితంగా మీకు పాస్ అవ్వవు నా తండ్రి. అదే మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించి మీ జ్ఞానంతో బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సింది వాళ్ళు పొందుకుంటారు నా తండ్రి. మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం కృప. మరి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు మంచి రిజల్ట్స్ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా కృప ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో నా తండ్రి, వారు చేయదగిన పని నా కృప, చేయదగిన ఉద్యోగాన్ని మంచి జీతంతో బిడ్డలు పొందుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ మీ పాదాల దగ్గర పెట్టి అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. బిడల నా ప్రభ కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి. ఏ దిక్కు లేదు, ఎవరి మీద ఆధారపడకుండా మీ సన్నిధికి వచ్చారు నా ప్రభ. మీరు మాత్రం నా తండ్రి త్రోసి వేసే దేవుడు కారు నా ప్రభ. ప్రతి ఒక్కరు కన్నీరు కారుస్తే మీరు చూడలేరు నా తండ్రి. అంత సున్నితమైన మనసు నా ప్రభ మీది. ఆ మనసుతోనే బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి వారు ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేసే ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభ. అలాగే నా తండ్రి వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, ఎవరి దగ్గర అయితే నా ప్రభ వారికి ఎవరి కింద అయితే పని చేస్తున్నారు, ఆ యజమానుల మీద, ఆ యజమానులకు నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా ప్రభ అక్కడ ఎటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వారిని ప్రభ పని చేయించుకునే మనసు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి పని చేసిన తర్వాత
జీతం ఇచ్చే సమయంలో వారిని ఇబ్బంది పెట్టకుండా ఆపకుండా నా ప్రభ మరి వారి మీద జాలి దయ కలిగించి వారు చేసిన పనికి తగిన జీతాన్ని బిడ్డలకు ఇచ్చే హృదయాలని ఆ యజమానుడికి ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, కోచింగ్లు తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కరికి మీ జ్ఞానంతో నింపండి నా ప్రభ. వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు. ఉద్యోగం ఇవ్వండి యేసయ్య అనే ప్రార్థన వాళ్ళకు వద్దు నా తండ్రి. మీ జ్ఞానం బిడ్డలు అడిగే ప్రార్థన, బిడ్డల నోటి వెంట వచ్చేలా ప్రార్థన నేర్పించండి నా ప్రభ. మరి మీ జ్ఞానంతో బిడ్డలు నింపినా తండ్రి ఆ ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే నా ప్రభ మరి ఉద్యోగం పర్మనెంట్ కావాలని కోరుకుంటున్నారు, ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటున్నారు, ప్రమోషన్ కోరుకుంటున్నారు, మొదట ఉద్యోగం ఇచ్చిన మీకు నా ప్రభ ప్రతిరోజు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. అలాగే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు ప్రభ. అది తప్పు కాదు అని వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారు నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి ప్రతి యవనస్తుడు యోసేపు వలె నా తండ్రి, ప్రతి యవనస్తుడు ఎస్తేరు వలె తగ్గింపు కలిగి దీన మనసు కలిగి పెద్దవాళ్ళకు లోబడే మనసుతో నా ప్రభ మీ ఎడల భయము భక్తి కలిగి జీవించే అటువంటి హృదయాలను యవనస్తుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన దేవా, మరి బాలుడుగా ఉన్నాం నా తండ్రి, బాలుడుగా ఉన్న మా బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మేం చెప్తే వాళ్ళు వినరు నా ప్రభు, మేం చెప్తే వాళ్ళకి అర్థం కాదు, గ్రహించలేరు నా తండ్రి. కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా బిడ్డలు లోపడతారు నా ప్రభ. మరి దావీదు గారికి ఎలాగైతే నా ప్రభ మీరు తోడుగా ఉన్నారు నా తండ్రి, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఆరాధించడం, మిమ్మల్ని స్తుతించడం నా ప్రభ, మీ మీదే ఆధారపడడం నా తండ్రి, మీ గురించి మాత్రమే ఆలోచించడం, మీతోనే మీ ధ్యాసే ఉండేలా నా ప్రభ దావీదు గారిని పెంచారు నా తండ్రి. అటువంటి ధన్యత, అటువంటి కృప మా బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. దావీదు గారు అంత గొప్ప వాళ్ళం కాదు, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే ఆశ మా బిడ్డలు కూడా అలా తండ్రికి దగ్గర అవ్వాలి, తండ్రికి ఇష్టలుగా జీవించాలి, తండ్రి ప్రేమించే కుమారులాగా కుమార్తెలాగా మా బిడ్డలు పెరగాలని నా ప్రభ ఆశ నా తండ్రి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ కృపను మీ కాపుదల్లో బిడ్డలుంటే చాలు నా ప్రభ. వారి భవిష్యత్తు గురించి ఇక మాకు బాధ భయం ఉండదు నా తండ్రి. అలాగే నా ప్రభ మరి మా దేశంలో జరుగుతున్న నా ప్రభ గొడవలు నా తండ్రి, దేశంలో జరుగుతున్న ఎటువంటి పరిస్థితులైనా సరే నా ప్రభ మరి మామూలు స్థితికి వచ్చేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. మరి ఎవరు నా ప్రభ మా దేశంలోకి నా ప్రభ యుద్ధానికి రాకుండా బిడ్డల హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. శాంతి సమాధానంతో నా ప్రభ బిడ్డలను నింపండి నా తండ్రి. కోపాలు ద్వేషాలు తీసివేసి నా ప్రభ మరి శాంతితో కుటుంబాలు దేశాలు నా ప్రభ నింపమని అడుగుచున్నాం నా తండ్రి. దేశ అధికారులకు నా ప్రభ మీ శాంతిని బిడ్డలకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న హృదయాలు నా ప్రభ మరి కోపంతో ఉన్న హృదయాలను కూడా కరిగించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, మా దేశం చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా ప్రభ. యుద్ధము యెహోవాదే అని నా ప్రభ దావీదు గారు ముందుకు వెళ్ళినప్పుడు మీరే ముందుండి నా తండ్రి ఆ యుద్ధాన్ని గెలిపించారు నా తండ్రి. యుద్ధం అనేది లేకుండా ప్రశాంతంగా శాంతి సమాధానంతో ఉండాలనేది నా ప్రభ మీరు మాకు నేర్పించారు నా తండ్రి. మరి యుద్ధాలు జరగకుండా నా ప్రభ జరుగుతున్న యుద్ధాలు ఆపివేసి ప్రతి దేశంలో నా ప్రభ ప్రతి ఒక్కరిని నా తండ్రి మీ శాంతితో నా ప్రభ నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే భర్తను కోల్పోయినా తండ్రి మరి బిడ్డ ఒంటరిగా ఉన్నారు నా తండ్రి, కుటుంబాన్ని పోషించుకునే స్తోమత లేకుండా ఇక నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి, నేను ఎవరి మీద ఆధారపడాలి, నా బిడ్డలకు ఫీజులు ఎలా కట్టాలి, నా కుటుంబానికి నేను ఎట్లా ఆధారంగా ఉండాలని ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో దుఃఖంలో వేదనలో ఉన్నారో నా తండ్రి, వెదరాల పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా ఆ మాట బిడ్డలకు ఒకసారి గుర్తు చేసిన ప్రభు, అమ్మా ఎందుకు తల్లి నువ్వు బాధపడుతున్నావు, నేనున్నాను కదా తల్లి, నీకు కావలసిన సమస్తాన్ని సమకూర్చే నేనున్నప్పుడు, నీ పక్షాన వ్యాజ్యం ఆడడానికి నేనున్నప్పుడు నువ్వెందుకమ్మా ధైర్యపడతావని ఆ బిడ్డలతో మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చిన ప్రభ మరి సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా ప్రభ మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు చేసిన ఏ మేలు కూడా ఎవ్వరూ మర్చిపోనివ్వద్దు నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రభ వారు చేసే వ్యవసాయాన్ని నా తండ్రి వారి భూమిని మీరిచ్చిన భూమిని నా ప్రభ ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ భూమి మీద మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా ప్రభ. ప్రపంచమంతా కరువు వచ్చినా అక్కడ మాత్రం సమృద్ధిగా ఆహారం ఉండింది నా తండ్రి, ఎందుకంటే మీ ఆశీర్వాదం ఆ భూమి మీద ఉంది కాబట్టి నా ప్రభ. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, కానీ ఎవ్వరూ కూడా నా ప్రభ మరి అప్పుల పాలై నా తండ్రి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి బిడ్డలకు రావద్దు నా ప్రభ, రానివ్వద్దు నా తండ్రి. మరి బిడ్డ
బిడ్డలు నా ప్రభా ఏ సీజన్లో ఏ పంట వేయాలి, వేసిన పంట ఎలా సాగు చేయాలి, మరి ఎలాంటి ఎరువులు వాడాలి, తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. మేము ఎంత కష్టపడ్డా సరే మీ ఆశీర్వాదం అనేది లేకపోతే అదంతా వృధా అయిపోయింది నా తండ్రి. మొదట మీ ఆశీర్వాదంతో ఆ భూమి నుండి నింపి నా ప్రభా మరి ఆ బిడ్డలకి నా తండ్రి చురుకుతనాన్ని నా ప్రభా, మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే వారి కుటుంబాలకు కూడా మీ కాపుదల ఉంచమని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మా దేశ నాయకులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు చేసే ప్రతి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. మరి వారికి నా ప్రభా దేశాన్ని ఎలా పరిపాలించాలో నా తండ్రి, వారికి కావలసిన జ్ఞానాన్ని నా ప్రభా, లోకపరమైన జ్ఞానం బిడ్డలకు ఉండనివ్వద్దు నా తండ్రి. మీ జ్ఞానంతో బిడ్డలను నింపి నా ప్రభా దేశాన్ని ఎలా పరిపాలించాలో జ్ఞానంతో నా ప్రభా బిడ్డలు నింపమని అడుగుచున్నాం. వారికి వారి కుటుంబాలకు నా ప్రభా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి దూరాలకు నా ప్రభా, దూర ప్రాంతాలకు వీళ్ళు ఎవరైతే పనుల కోసం వెళ్తున్నారో నా తండ్రి, వారి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభా. నీ రాకపోకలు ఎందు యెహోవా నీకు తోడుగా ఉండడు అని చెప్పిందేవా. మరి మీరే బిడ్డలకు తోడుగా ఉండి ఎలాంటి ప్రమాదాలు, ఎటువంటి ఆపదలు నా ప్రభా బిడ్డలకు రాకుండా, బిడ్డల దాకా రాకుండా నా తండ్రి మీ కాపుదల, మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఏ తల్లిదండ్రులు కూడా నా తండ్రి వారి బిడ్డల భవిష్యత్తు గురించి బాధపడకుండా, భయపడకుండా, అధైర్యపడకుండా, నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నా బిడ్డలను ఇంతటితో ఆపివేయడు, నా తండ్రి నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసే ఉంటాడు అని నా ప్రభ గ్రహించుకునే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో అని నా ప్రభ ఆందోళన, లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపనివద్దు నా ప్రభ. మీ మీదే ఆధారపడి, మీ మీదే ఆనుకొని నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి అని నా ప్రభ విశ్వాసంతో బిడ్డలు నింపండి నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభ ప్రతిరోజు నా తండ్రి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఎలా స్తుతించాలో, ఎలా ఆరాధించాలో నా ప్రభ. మరి దావీదు గారు మిమ్మల్ని ఆరాధించాడు నా తండ్రి, మిమ్మల్ని స్తుతించాడు, మిమ్మల్ని ఘనపరిచాడు నా ప్రభ. ప్రతి దినం, ప్రతి క్షణం కూడా మనస్ఫూర్తిగా నా తండ్రి ఎంత బిజీగా ఉన్నా అంత గొప్ప రాజయ్యుండి కూడా నా ప్రభ మరి అన్ని మారులు నా తండ్రి మిమ్మల్ని ఆరాధించాడు, మిమ్మల్ని స్తుతించాడు నా తండ్రి. అటువంటి హృదయాలు నా ప్రభ మాకు అనుగ్రహించండి. మా కుటుంబాల గురించి లోకస్తులాగా మేము ఆలోచించలేకుండా నా కుటుంబం ఏమైపోతుందో, నా కుటుంబ సభ్యులు ఏమైపోతున్నారో అని అటువంటి ఆలోచన మాకు రానివద్దు నా తండ్రి. మీరున్నారనే ధైర్యం మీ మీదే నా ప్రభ, మా మనసు మీ మీదే పెట్టిన మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. నాకున్నాడనే ధైర్యాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి సెలవుల్లో నా తండ్రి ఎవరైతే నా ప్రభ మరి ఊర్లకు వెళ్తున్నారో నా తండ్రి, ప్రయాణాలు చేస్తున్నారో నా ప్రభ, వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అని చెప్పిన దేవా, ఎవరికి ఎండ దెబ్బ తగలకుండా నా ప్రభ మరి అనుకోని వర్షాల వల్ల నా తండ్రి ఎవరు ఇబ్బంది పడకుండా, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా తండ్రి మీ కాపుదల బిడ్డలకు చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ బలము, శక్తిని అనుగ్రహించండి నా తండ్రి. మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. చిన్నపిల్లల దగ్గర నుంచి నా ప్రభ, పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా నా ప్రభ మీ బలము, శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వారి కుటుంబ సభ్యులను కోల్పోయి ఉన్నారో నా ప్రభ వారికి ఓదార్పునివ్వండి నా తండ్రి. మేము చెప్తే నా ప్రభ వారు ఓదార్పు పొందరు నా తండ్రి, కానీ మీరు ఒక్క మాట చెప్తే పూర్తి ఓదార్పు మీరు బిడ్డలు పొందుకుంటారు నా ప్రభ. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి మరి ఓదార్చమని, ఓదార్పునివ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నా ప్రభ, హన్నా వలె వాళ్ళకి ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. ఎలా హృదయాన్ని కృమ్మరించాలో నేర్పించండి నా తండ్రి. ఎలా కన్నీరు కార్చాలో, మూలుగులతో ఎలా మీకు మొరపెట్టాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. మరి హన్నా ప్రార్థించినప్పుడు మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసివేసి, దేవా మీకే స్తోత్రం, హన్నా అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, ఆమె పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా, అయినా సరే బిడ్డలు నా తండ్రి హన్నా వలె ఎలా మొరపెట్టాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరిచి నా ప్రభ మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ రోజు నా తండ్రి ఈ నూతన దినంలో ఎవరైతే నా ప్రభ జన్మదినం జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభ నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు నా ప్రభ అలంకరించమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా మీ కాపుదల బిడ్డలకు ఉంచిన దేవా మీకే స్తోత్రం. ఇక రాబో సంవత్సరాలు
కూడా నా ప్రభా మీ కాపుదల, మీ ఆశీర్వాదం నా తండ్రి, మీ బలము, మీ శక్తి నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించి మంచి భవిష్యత్తు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించి, వారు ఒకవేళ ఉద్యోగాలు చేసే వాళ్ళైతే వారి ఉద్యోగాల్లో నా ప్రభా ఇంకా ఉన్నత శిఖరాలకు నా ప్రభా బిడ్డలు చేరుకునేలా మీ ఆశీర్వాదం బిడ్డలకు ఉంటే చాలు నా తండ్రి. క్రమక్రమంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు నా ప్రభా, క్రమక్రమంగా వాళ్ళు ఆశీర్వదించబడతారు నా తండ్రి. నూతన హృదయాన్ని, నూతన ఆలోచన, నూతన భయము, భక్తిని నా ప్రభా మీ ఎడల కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉన్న నా ప్రభా, మరి బిడ్డలకు ఎటువంటి అపవాద శక్తులు బిడ్డలకు రాకుండా, అపవాద నా తండ్రి బిడ్డలను ఆటంకపరచకుండా మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించండి నా ప్రభ. మరి గడిచిన సంవత్సరాలు నా తండ్రి మీ కాపుదల ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి మీ చిత్తంలో నా తండ్రి మీరు జతపరిచారు నా ప్రభ. మరి అందుకే నా తండ్రి ఈ నూతన దినంలో తిరిగి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారంటే అది మీ కృపే నా తండ్రి, మీ కృప బిడ్డల మీద ఉండబట్టి నా తండ్రి. అలాగే నా ప్రభ మరి కుటుంబాల్లో ఎటువంటి మనస్పర్ధలు రాకుండా, ఎటువంటి గొడవలు అవ్వకుండా నా తండ్రి, ఎటువంటి ఆర్థిక లోటు అనేది కుటుంబంలో లేకుండా మీ ఆశీర్వాదంతో కుటుంబాలు నింపండి నా తండ్రి. ఆ భార్య భర్తలు ప్రతి విషయంలో కూడా నా ప్రభ ఒకరి ఎడల ఒకరు ప్రేమగా, నమ్మకంతో నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి నూతనంగా మరలా నా ప్రభ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డలు నా ప్రభా, వారి సంతానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. మరి బిడ్డలకు మంచి భవిష్యత్తు మీరు ఇచ్చిన తండ్రి. ప్రతి ఒక్కరు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు నా ప్రభా మీ ఎడల భయము, భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకి నూతన హృదయాలు, నూతన ఆలోచన బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో కూడా వారు ఏ పని చేస్తున్నా మీ భయం నా ప్రభా బిడ్డలకు ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ కాపుదల నా ప్రభా బిడ్డల చుట్టూ, వారి కుటుంబం చుట్టూ, వారి గృహం చుట్టూ రక్షణ కంచెలాగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తంలో పెడుతున్నాం. మా సొంత తెలివి జ్ఞానంతో చేస్తే ఆ పని అవ్వదు నా ప్రభా. ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు నా తండ్రి. మీ మాట పక్కన పెట్టి మాకు మా జ్ఞానంతో మేము చూసుకుంటాంలే అని నా ప్రభా బిడ్డలు నా తండ్రి ప్రయాస పడుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా నా ప్రభా విశ్రాంతి తీసుకోకుండా కష్టపడుతున్నారు నా తండ్రి. అందుకే నా ప్రభా మీ మీద ఆధారపడట్లేదు కాబట్టి నా ప్రభా అనవసరమైన నా ప్రభా అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు నా తండ్రి. బిడ్డల ఆలోచన మార్చండి నా ప్రభా. నూతన ఆలోచనలు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అంత ప్రయాస నేను ఎందుకు పడాలి నా తండ్రి? నాకున్నాడు కదా, నాకు విశ్రాంతినిచ్చే నా తండ్రి ఉన్నప్పుడు నేనెందుకు నా సొంత జ్ఞానం మీద ఆధారపడాలి అనే ప్రభా ఆ జ్ఞానాన్ని ఆలోచించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని నా ప్రభా లోకస్తులాగా మేము ఆలోచించనీయకుండా మొదట నా ప్రభా మీ నీతి, మీ రాజ్యాన్ని మొదట వెతికే హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. లోకస్తులాగా మేము మరి ప్రయాస పడకుండా నా తండ్రి ప్రశాంతంగా, నెమ్మళంగా నా తండ్రి మీ వైపు చూస్తున్నా ప్రభా మొదట నీతిని, రాజ్యాన్ని మొదట వెతికే హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించి వారు చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండి నా ప్రభా, వారు చేసే పనిలో మీరే తోడుగా ఉండి నా ప్రభా ముందుకు నడిపించమని అడుగుచు, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.